వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్, క్యాన్సర్ రికవరీ సపోర్ట్ కోచ్ మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. అయితే వనజక్క, ఆడవాళ్ళలో ముఖ్యంగా మిడిల్ ఏజ్ వచ్చేసిన ఆడవాళ్ళలో సాధారణంగా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ముఖం మీద, ఇక్కడ చీక్స్ మీద, ఇక్కడ ఇదే కాకుండా కొన్ని ప్రైవేట్ పార్ట్స్, బ్రెస్ట్ మీద, అంటే చెప్పుకునేవి కొన్ని అయితే, కనిపించేవి కొన్ని అయితే, కనిపించని ప్రాంతాల్లో కూడా పిగ్మెంటేషన్ అనేది కామన్ గా వచ్చేస్తుంది. కరెక్ట్. నాకు తెలిసి మీ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఉండొచ్చు. సో మీరు చూసిన వాళ్ళలో ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయా? అసలు ఆడవాళ్ళలో ఇలాంటి సమస్య రావడం, పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి అక్క. అయితే బేసిక్ గా ఏమవుతుందంటే, ఇప్పుడు క్లయింట్స్ చాలా మంది మనము పిగ్మెంటేషన్ పోవడానికి చాలా రెమెడీస్ వీడియోస్ చేస్తుంటాము. ఐఎమ్ షూర్ కొంతమందికి తగ్గు ఉంటది ఆ రెమెడీస్ చేసినందువల్ల. హోమ్ రెమెడీస్ అవన్నీ చేసిన తర్వాత కొంతమందికి తగ్గి ఉంటది, కొంతమందికి లైట్ అయి ఉంటది, కొంతమందికి అస్సలు తగ్గి ఉండదు. ఓకే, తగ్గలేని వాళ్ళు ఈ రెమెడీస్ ఏం పని చేయలేదు, వేస్ట్, అది ఇది అని కూడా అనుకుని ఉంటారు. అయితే ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, మనకి ఒక వయసు అంటే ఒక రియాలిటీలో ఉందాం ప్రతి ఒక్కరం అనమాట. అంటే ఏది జరగాలో అది జరుగుతుంది కదా మన లైఫ్ లో. మన ఏజింగ్ అవుతుంటది, జుట్టు ఊడిపోతూ ఉంటది, మనకున్న ఒక చిన్నప్పుడు ఉన్న కలర్ కాంప్లెక్షన్ ఒక వయసు వచ్చాక, పిల్లలు పుట్టిన తర్వాత అట్లా ఉండలేం మనం. మన స్కిన్ ఎప్పుడు లేతగానే ఉండదు, కొంచెం మెచ్యూర్డ్ స్కిన్ అవుతుంది, కాస్త ముదురు పైన స్కిన్, పింపుల్స్, ఇక అన్ని రకరకాల అవన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. నేను 20 ఏళ్లలాగా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలి, 40లో కూడా అలాగే ఉండాలంటే దానికి చాలా ఎఫర్ట్ అవసరం. అంత ఎఫర్ట్ వేసినా బాగా కనపడవచ్చు, కానీ మీరు 20 ఏళ్ళ వాళ్ళలాగా మాత్రం ఉండలేదు. సో ఇదైతే అందరికీ తెలిసిన రియాలిటీ. అది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పిగ్మెంటేషన్ ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కరికి మనకి మెనోపాజ్ పీరియడ్స్ స్టాప్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో, మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లో అయిపోతూ ఉంటాయి. ఆ లో అయిపోయే ప్రాసెస్ ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఎక్కడ ఉంటది అంటే మన పిగ్మెంటేషన్ లో ఉంటది. మన ఫేస్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది అనమాట. అది రెండు, మనకి పొట్ట భాగంలో ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోతూ ఉంటది. విసరల్ ఫ్యాట్, విఎఫ్ అంటారు దాన్ని చాలా మంది. ఓకే, ఈ పొట్ట ఎక్కువగా అయిపోవడం. అప్పుడు పిగ్మెంటేషన్ అంటే ఏదో ఓవర్ నైట్ వచ్చేది. మన 7 లేయర్స్ ఆఫ్ స్కిన్ లో మెల్లిమెల్లిగా మొదలవుతుంది ఎప్పుడో పిగ్మెంటేషన్. అది బయటకు కనపడింది అంటే చాలా టూ మచ్ గా కనపడిపోయింది అంటే, కొంతమందికి సన్ లో వెళ్ళినందువల్ల పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, అది అవుటర్ లేయర్ పిగ్మెంటేషన్. ఓకే, ఎండలోకి వెళ్ళినా, కాస్త సీజనల్ గా, లేకపోతే ఏదైనా మెడికేషన్ వాడుతున్నా అప్పుడు కొంచెం పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. వాటిని తొందరగా సన్ స్క్రీన్, లేకపోతే మేము ఇప్పుడు కొన్ని రెమెడీస్, హోమ్ ప్యాక్స్ అవి చెప్తాను చూడు, వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది. అలోవెరా జెల్ అవి చెప్తుంటారు. అవును, అలోవెరా, చిన్న మేము మా ఓన్ గా ఆయుర్వేద కాస్మెటాలజీలో మేము ప్రిపేర్ చేసే ఆయిల్స్ కొన్ని ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఆయిల్స్. అవన్నీ అప్లై చేస్తే వాళ్ళకి పోతుంది, డెఫినెట్ గా 100% రిజల్ట్ ఉంటుంది. ఈ ఎవరికైతే మెనోపాజ్, ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ లో అయిపోయి వచ్చిన పిగ్మెంటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గడానికి టైం పడుతుంది. ఏదో ఒక నెల, లేకపోతే ఇట్లా వచ్చినప్పుడు, మీకు మెనోపాజ్ తోటి వచ్చిన ఈ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు దయచేసి మీరు ఈ స్కిన్ పీల్స్ కి కానీ వాటికి కానీ వెళ్ళొద్దు. ఎందుకంటే మనం కొంచెం రియాలిటీలో ఉందాం ప్రతి ఒక్కరం. అనవసరంగా ఆ డబ్బులతోటి మీరు ఇంకా హెల్దీ ఫుడ్ తినండి, మంచిగా ఆహారము, మంచిగా ఏమేమి తినాలో కూడా చెప్తాం. ఆ డబ్బులు వేరే వాటికి ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ లేజర్ ట్రీట్మెంట్స్ అవన్నీ మీరు చేయించుకున్నా ఒక టెంపరీగా మీకు కాస్త తగ్గి ఉండొచ్చు, కాకపోతే ఇమీడియట్ గా మరి 3-4 నెలలు అవగానే మళ్ళీ మీకు ఆ పిగ్మెంటేషన్ కనపడుతూ ఉంటది, లేదా అంతకు ముందు ఉన్న పిగ్మెంటేషన్ తగ్గే ఛాన్సెస్ లేవు. ఆ మినిట్ కి మీకు తగ్గినట్టు, కొంచెం లైట్ అయినట్టు ఫీలింగ్ వచ్చేసి అంతే. వాళ్ళకి కూడా అంటారు, చూడండి లైట్ అయిపోయింది, మీరు ఒకసారి చూసుకోండి అంటే, నిజంగానే మనం మామూలుగా ఏదైనా మసాజ్ చేసుకున్నా ఒక 5-10 మినిట్స్ తర్వాత ఫేస్ చూసుకుంటే మనకు బ్రైట్ గా కనపడుతుంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ మొత్తం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే మెనోపాజ్ అయిపోయి పిగ్మెంటేషన్ బాగా డార్క్ అయిపోయి వెళ్తున్నారు అనుకున్నప్పుడు మాత్రము ఇది కొంచెం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని అప్పుడు డబ్బులు స్పెండ్ చేయాలా వద్దా అని ఆలోచించుకోండి. సేమ్ థింగ్ మీ పొట్ట భాగం కూడా అంతే. ఓకే, తగ్గించుకోవాలి అంటే 35 దాటినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. కొంచెం ముందు చూపుతోటి ఆలోచించి మనము ఇవి కంట్రోల్ చేసుకోవాలి అంటే 30-35 వచ్చినప్పటి నుంచి
మీరు మీ ఆహారంలో యాడ్ చేసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా, అంటే ఎక్కువగా ఎగ్ వైట్ ఎక్కువగా తినడము, బ్రొక్కలి ఎక్కువగా తినడము, పసుపును ఎక్కువగా వాడడము మన ఆహారంలో, వెల్లుల్లిపాయను ఎక్కువగా వాడడము, ఆకుకూరలో ఎస్పెషల్లీ పాలకూర, ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పిగ్మెంట్ అండ్ దాంతో పాటు సన్ లోకి వెళ్లే ముందే కాస్త ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళడం, ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ లేకుండా ప్రతిరోజు ఆయిల్ మసాజ్ చేసుకోవడము, నలుగు పెట్టుకోవడం అంటాం కదా, ఈ నలుగు పెట్టుకోవడము, రెగ్యులర్ గా ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ కాంబినేషన్ అన్నమాట. ఏదో ఒకటి తినేస్తే మనకు తగ్గిపోతుందా అన్న దాని మీద ఇది వర్క్ అవ్వదు. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ మీ ఒంటికి బాగా చెమట పట్టేలాగా చూసుకుంటే ఈవెన్ మీకు మెనోపాజ్ అయినా కూడా ఆ పిగ్మెంటేషన్, ఆ పొట్ట రాకుండా ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. సో అంటే ఆహార పదార్థాలు అంటే ఇలాంటివి మాత్రం ఎక్కువ, అఫ్ కోర్స్ ఎక్కువ మసాజెస్ కూడా అవసరమేనంటారా? వెళ్ళచ్చు మసాజెస్, అవన్నీ మసాజెస్ అంటే కెమికల్, మళ్ళీ ఇక్కడ మరీ కెమికల్ వాడితే మళ్ళీ కాదు. ఇంట్లో ఆయిల్ మసాజ్, ఆయిల్ మసాజ్ కానీ ఇంట్లో మనం ఎన్నో ప్యాక్స్ ఉంటాయి. జస్ట్ మీ ఇష్టం ఏది, అలోవెరా జెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్, పచ్చిపాలతోటి మసాజెస్ కానీ, పచ్చిపాలలో కాస్త తేనె కలిపి చేసుకోవడం కానీ, ఓన్లీ పసుపు మీగడ కలిపి మీరు రెగ్యులర్ గా నలుగు పెట్టుకోవడం, ఇట్లాంటివి అనమాట కాంబినేషన్స్ మనకు అన్ని తెలిసినవే. కొత్తగా ఎవరికైనా కామన్ గా ఖచ్చితంగా రావాలనే ఉంటుందా? ఆ ఏజ్ వచ్చేసరికి లేదు, అందరికి రాదు, చాలా మందికి వస్తుంది. అసలు ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరైతే ఈ ఆహారంలో మార్పులు చేసుకోరో, ఎక్కువగా సన్ ఎక్స్పోజర్, అంటే మన ఏజ్ అవుతుందని గుర్తించి దానికి తగిన ఆహారం, దానికి తగిన ఉండాలి. అంటే బీ ప్రిపేర్డ్ అన్నమాట. ఇప్పుడు నువ్వు 50 years లో వచ్చేటప్పటికి నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు మనకి 26-25 years లో ఉన్నలాగా ఎప్పటికి ఇలాగే ఉంటాం అన్న అపోహల నుంచి మనం బయటకు రావాలి. కానీ ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, ఒక 40 ఏళ్ళ పర్లేదులే బానే ఉంటుంది, కానీ ఉండలేము. ఆటోమేటిక్ గా మన బాడీలో ఎక్కడో ఒక దగ్గర, చాలా మంది అంటూ ఉంటారు చాలా హెల్దీగా ఉన్నారు, వాళ్ళకి చూడు 50 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళకి చూడు 70 ఏళ్ళు వచ్చినాయి, బాగున్నాయి, కానీ వాళ్ళకి కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటది అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు బయటకి ఇలా హెల్దీగా నేను కనపడినా నాకు ఏదో ఒక రోజు ఏదో తలనొప్పో, నడుము నొప్పో, కాలు నొప్పో వస్తూనే ఉంటది. కానీ దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఆ ప్రిపరేషన్ చాలా చాలా అవసరం మనకి. అలా చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇది ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ ఈ పొట్ట భాగంలో వచ్చే ఈ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, ఎక్కువగా పొట్ట వచ్చేస్తూ ఉంటుందో, వీటికి మెయిన్ రీజన్స్ ఇవి అన్నమాట. సో మన బాడీలో అయ్యే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని వల్ల వచ్చేవే ఇవన్నీ. కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఈవెన్ ఒకవేళ మెనోపాజ్ అయిపోయినా కూడా, ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ చెప్పానో, ఎగ్ తినడము, ఎక్కువగా ఆకుకూరలు తినడము, నట్స్ తినడము, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ ఎక్కువగా మీ ఆహారంలో తీసుకుంటే గనక మీ స్కిన్ కూడా హెల్దీగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అయితే వనజక్క, మీరు చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్రలు, ఏదో ఒక ఆసనాలు చెప్తూ ఉన్నారు. అలా పిగ్మెంటేషన్ కి సంబంధించి ఇది తగ్గడం కోసం ఏమైనా ముద్ర గానీ, ఏదైనా ఆసనం గానీ ఉంటుందా? ముద్రాస్ కంటే కూడా ఫేస్ యోగా బాగా వర్క్ అవుతుంది. ముద్రాస్ పెద్ద అంతా లేవు, కానీ ఫేస్ యోగా వల్ల కొంచెం మనకి బెనిఫిట్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడు, పిగ్మెంటేషన్ అయినప్పుడు మల్టిపుల్ థింగ్స్ అవుతాయి. మన ఫేస్ ఏజ్డ్ గా కనపడడం కూడా అవుతుంది, దాంతో లైట్ గా పిగ్మెంటేషన్ వచ్చేయడం కూడా ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ వెయిట్ గెయిన్ అవడం కూడా, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లా వస్తాయి అనమాట మెనోపాజ్ అయినప్పుడు. కాబట్టి ఫేస్ యోగా తోటి కొంచెం చాలా బెనిఫిట్ ఉంటుంది. సో చిన్న 2-3 ఫేస్ యోగాస్ ఎట్లా చేయాలి, ఈ రోజు లక్కీగా నా యోగా ట్రైనర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, తను చూపిస్తుంది ఏమేమి చేయాలి, ఎట్లా చేస్తే ఫేస్ ఒకటి అంటే మనకి వ్రింకిల్స్, ముడతలు పడకుండా ఒకటి, దాంతో పాటు మనకి పిగ్మెంటేషన్ అది కంట్రోల్లో ఉండడానికి ఏం చేస్తే బాగుంటది అన్నది తనని పిలుస్తాను, చేస్తాను. సరే. ఫేస్ యోగా మనం ఏంటంటే గ్లో రావడానికి అవన్నీ అంటారు, కానీ సో ఫేస్ యోగాకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి బేసిక్లీ సైనస్ ప్రాబ్లం నుంచి కూడా యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో రోజు ఎర్లీ మార్నింగ్ కూర్చొని 5 to 10 minutes ఈ జస్ట్ 3 ఫేస్ యోగా టెక్నిక్స్ అనేవి యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ అట్ హోమ్. సో ఫస్ట్ ఇక్కడ పిగ్మెంటేషన్ అనేది అరౌండ్ మౌత్ అను ఇక్కడ సైడ్స్ కింద డబల్ చిన్ కి ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఇట్లా కూర్చొని స్ట్రైట్ గా కూర్చొని, మేక్ షూర్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని, జస్ట్ చిన్న ఇట్లా పైకి లిఫ్ట్ చేసి లోవర్ జా ఉంటుంది కదా, లోవర్ జాని ఫ్రంట్ కి పుల్ చేయండి. ఓకే, అట్లా పుల్ చేసి ఉంచి నోస్ తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి 5 to 10 seconds హోల్డ్ చేయండి. సో ఈ డబల్ చిన్ మీద కాన్సన్ట్రేషన్ పడుతుంది. సో చిన్నగా ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ
మళ్ళీ సైడ్ కి తిరిగి జస్ట్ పైకి కొంచెం లిఫ్ట్ చేయండి. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర ప్రెషర్ పడకుండా చూసుకోండి. పైకి లిఫ్ట్ చేసి సేమ్ లోవర్ జోన్ ని ఫ్రంట్ కి బ్యాక్ కి, సో మీకు ఇక్కడ ప్రెషర్ రావాలి. అలా ఈ సైడ్ కూడా అలా 10 to 15 టైమ్స్ చేయండి. సో ఇక్కడ మీకు ఫేస్ లో పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటే ఇట్లా హోల్డ్ చేసుకొని 5 to 10 seconds అట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఇట్లా కూడా జస్ట్ లిప్స్ మీద ఇట్లా ఫింగర్స్ పెట్టుకొని, సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ మీరు లేచినాక ఆయిల్ మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. కుంకుమాది తైలం ఉన్నా కానీ మీకు ఏ ఆయిల్ సూట్ అవుతే ఆ ఆయిల్ తో ఫేస్ మసాజ్ జస్ట్ ఇట్లా పెట్టుకొని ఆయిల్ తో ఈ మెయిన్ గా డార్క్ సర్కిల్స్ తగ్గడానికి. సో ఇట్లా జస్ట్ కొంచెం ప్రెషర్ పెట్టండి, ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. ఇట్లా 5 to 15 టైమ్స్ ఇట్లా చేయండి. సో నెక్స్ట్ ఇట్లా, సో ఇట్లా నకల్స్ యూస్ చేసి కొంచెం మీరు ప్రెషర్ పెట్టండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గట్టిగా డౌన్, అట్లా రోజు చేసుకోండి. అట్లీస్ట్ 1 to 2 months చేయండి, మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో అక్క, అంటే పిగ్మెంటేషన్ కోసం ఫేస్ యోగా చేస్తే నాకు తెలిసి దీని వల్ల ఫేస్ లో గ్లో ఉంటుంది, డబల్ చిన్ తగ్గుతుంది, సో అన్ని రకాలుగా బాగా యూజ్ అవుతుంది. అవును, చాలా బాగా చెప్తున్నారు అక్క, నిజంగా ప్రొఫెషనల్ ట్రైనర్ కదా, సో తనకి కొంచెం మంచి హోల్డ్ ఉన్నది కాబట్టి ఓకే. కొన్ని నాకు తెలియని పాయింట్స్ కూడా తను యాడ్ చేసేస్తుంది. ఓకే ఓకే, సో నిజంగా వండర్ఫుల్ టిప్స్ ఇచ్చారు అక్క, నిజంగా. సో ఇవి చిన్నదే కదా, ఇంట్లో 10 minutes. సో 10 minutes అట్లా చేసుకుంటూ ఉంటే మనకి పిగ్మెంటేషన్ అది రాకుండా ఉంటుంది. ఓకే, అండ్ వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు, మంచి టిప్స్ ఆవిడ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదండి, ఇది మరి మీ అందరి కోసం పిగ్మెంటేషన్ తో ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ మాత్రం ఈ వీడియో నిజంగా ఒక వరం అని చెప్తాను నేను. అందున డబల్ చిన్ తో బాధపడే వాళ్ళు, ఫేస్ లో గ్లో కావాలి, ఏదో మిస్ అవుతుంది అనుకునే ప్రతి ఒక్కళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మీరు ఎవరైతే బాగుండాలి, అందంగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే వనజక్క న్యూట్రిషన్ డైట్ కి సంబంధించిన అపాయింట్మెంట్ కావాలి, డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.